హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10/6/2018కి సంబంధించి మార్నింగ్ సెక్షన్ రోజు జరిగిన ఎగ్జామ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈరోజు ఇంగ్లీష్ సంబంధించి మొదటి ప్రశ్న. ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద క్లాక్. A short wide pipe, a small brown grey bird, a strong wind, a type of coat that has no sleeves. So look at the sentence once. The snow covered up the grass with her great white clock. Clock అనే దానికి అర్థం ఏమిటి ఫ్రెండ్స్? అండ్ the correct answer is option 4, a type of coat that has no sleeves. సో ఇలాంటి మీనింగ్స్ కోసం మనము లెసన్స్ బాగా చదవాలి. ఇవన్నీ లెసన్స్లోటివి అండ్ గ్లోసరీలోటివి. ఇంగ్లీష్ 6th to 10th క్లాస్ గ్లోసరీ బాగా బట్టి పట్టాలన్నమాట. అంతేకాదు లెసన్స్ కూడా చదవాలి. 62వ ప్రశ్న. ఉషాస్ meticulous systematic training began in earnest. Choose the synonym of the word earnest. Calm, serious, untidy, thin. సో ఎర్నెస్ట్ అనే పదానికి పర్యాయ పదం క్రింది వాటిలో. సో ఆన్సర్ గెస్ చేశారా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సీరియస్. ఎర్నెస్ట్ అనగా సీరియస్. నెక్స్ట్. ఓలివర్ వాజ్ ఫ్రైటెండ్ అట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్ విచ్ మేడ్ హిమ్ ట్రెంబుల్. చూస్ ద యాంటోనియం ఆఫ్ వర్డ్ మెనీ. సో మెనీ అనే పదానికి యాంటోనియం ఏమిటి? సెవరల్, ఫ్యూ, ఎనీ, ఏ ఫ్యూ. సో ఇది చిన్న పిల్లల్ని అడగాల్సిన ప్రశ్న. మరి మెనీ అంటే చాలా, దానికి ఆపోజిట్ వర్డ్ ఫ్యూ కొన్ని, అలాగే ఏ ఫ్యూ కొన్ని. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏదైనా రాయవచ్చు. ఆప్షన్ 2 and 4 బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. అబ్ ఒరిజినల్, స్పెక్టకల్, మినియేచర్, ఇన్హాబిటెంట్స్. 64వ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఎన్నుకోండి. సో ఆన్సర్ గెస్ చేయండి. ద రాంగ్ స్పెల్లింగ్ వర్డ్ ఈస్ ఆప్షన్ 1, అబ్ ఒరిజినల్. సో ఒరిజినల్లో NAL వస్తుంది. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 65వ ప్రశ్న. రమేష్ సెటప్ ఏ న్యూ బిజినెస్. Choose the meaning of the phrasal verb set up in the context. Ramesh set up a new business according to the situation. Ramesh bought a new business is wrong. Ramesh offered a new business is wrong. Ramesh started a new business. Ramesh showed a new business. Which is suitable, friends? Think correctly and guess the answer. And the correct answer is option 3, started. Set up means started. Next. Choose the suffix that suits the word quick to form an adverb. సో క్విక్ అనే దానికి అడ్వర్బ్గా మార్చాలంటే దేన్ని ఎన్నుకోవాలి? LY, LLY, NESS, ER. సో మనకు చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. LY వస్తే అది అడ్వర్బ్ అని చెప్పేసి. సో క్విక్ అనే వర్డ్కు క్విక్లీ అనేది యాడ్ చేస్తే అడ్వర్బ్ అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. If you are thirsty, you can drink buttermilk. So this is simple sentence, a compound sentence, a complex sentence, an interrogative sentence. ఏది కరెక్ట్ అవుతుంది? If you are thirsty, you can drink buttermilk. ఒక డిపెండెంట్ సెంటెన్స్ అండ్ వన్ మోర్ ఇండిపెండెంట్ సెంటెన్స్. ఇఫ్ యు ఆర్ థర్స్టీ అనేది డిపెండెంట్, ఇఫ్ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్ అనేది ఇండిపెండెంట్.
సో ఇలాంటి వాక్యాలకు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అలాగే కాంపౌండ్ సెంటెన్స్కి అయితే 2 ఇండిపెండెంట్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటివి. అలాగే సింపుల్ సెంటెన్స్ అయితే ఓన్లీ 1 ఇండిపెండెంట్ సెంటెన్స్, దెర్ ఆర్ నో ఎనీ అదర్ సెంటెన్సెస్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. One should do his duty, one should do one's duty, one should do her duty, one should do their duty. సో ఇక్కడ మనము మామూలుగా ఏదైనా సామెతలు చెప్పాలన్నా వన్ షుడ్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా చెప్పినప్పుడు ఏ విధంగా చెప్తామంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ అని చెప్తూ ఉంటాము. How can you dash that? How can you say that? How can you said that? How can you says that? How can you have said that? సో 69వ ప్రశ్నకు సమాధానం ఎన్నుకోండి. రెగ్యులర్గా మనం అడుగుతూ ఉంటాం కదా, హౌ కెన్ యూ సే దట్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హౌ కెన్ యూ సే దట్. దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ నెవర్. A pronoun, a conjunction, an adverb, an adjective. నెవర్ అనున్నది ఏమవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 an adverb. నెక్స్ట్ 71వ ప్రశ్న. He hopes that he will win the first prize. He hopes that he will win the first prize. This sentence has a noun clause, a conditional clause, a defining relative clause, a non-defining relative clause. He hopes that he will win the first prize. So ఈ సెంటెన్స్ ఏమవుతుంది? The correct answer is option 1 noun clause. 72వ ప్రశ్న. The patient had died before the doctor. Arriving, arrived, was arriving, had arrived. The patient had died before the doctor. Choose the correct form of the verb fits the blank. So friends, ఇక్కడ 2 sentences ఉన్నాయి. మొదట జరిగిన యాక్షన్కు పాస్ట్ పర్ఫెక్ట్, రెండవసారి జరిగిన యాక్షన్కు సింపుల్ పాస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొదట జరిగినది ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్. డాక్టర్ రావడానికి ముందే పేషెంట్ చనిపోయాడు అనేదాన్ని ఈ విధంగా చెప్తాం. కాబట్టి మొదట పేషెంట్ చనిపోయాడు కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ ఆల్రెడీ ఉంది. సెకండ్ యాక్షన్ ఇక సింపుల్ పాస్ట్లో ఉండాలి కాబట్టి సబ్జెక్ట్ ద డాక్టర్ ఇవ్వడం జరిగింది, ఇక V2 రాయాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అరైవ్డ్. 73వ ప్రశ్న. Manjula and Shruti play dash guitar well. Choose the correct article. A guitar well, an guitar well, the guitar well. No article is needed. So Manjula and Shruti play dash guitar well. So the correct answer is మనం సాధారణంగా నేర్చుకున్నాము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందర డెఫినెట్ ఆర్టికల్ వాడతామని. సో దట్ ఈస్ ఆప్షన్ 3 ద గిటార్ వెల్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాబ్లమ్ డాష్ ద స్టూడెంట్స్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాబ్లమ్ విత్ ద స్టూడెంట్స్, టు ద స్టూడెంట్స్, బై ద స్టూడెంట్స్, ఆఫ్ ద స్టూడెంట్స్. So the correct answer is, everybody can guess, the correct answer is option 2 to the students. Lara is not so great as Tendulkar. Choose the comparative degree of this sentence. Tendulkar is as great as Lara. Tendulkar is greater than Lara. Lara is greater than Tendulkar. Lara is great as Tendulkar. So ప్రశ్నను ఒకసారి గమనిద్దాం. లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్ అంటే
టెండూల్కర్ అంత గొప్పవాడు కాదు లారా అని. సో దానికి సంబంధించి కంపారిటివ్ చూద్దాం. మనకు మొట్టమొదటి సెంటెన్స్ కూడా పాజిటివ్ డిగ్రీలోనే ఉంది, అలాగే ఫోర్త్ సెంటెన్స్ కూడా పాజిటివ్ డిగ్రీలోనే ఉంది. కాబట్టి ఇక 2, 3 ఆప్షన్స్ మిగిలాయి. అందులో టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. సో టెండూల్కర్ అనే వ్యక్తి లారా కంటే గొప్పవాడు అని ఉంది. లారా ఈజ్ గ్రేటర్ దాన్ టెండూల్కర్, లారానే గొప్పవాడు అని ఉంది. పై సెంటెన్స్ ప్రకారం చూస్తే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, టెండూల్కర్ లారా కంటే గొప్పవాడు. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్, సజెషన్, కమాండ్, రిక్వెస్ట్. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో పేరెంట్స్ మీద జాగ్రత్తలు తీసుకోవడం సలహా అవుతుందా, కమాండ్ అవుతుందా, రిక్వెస్ట్ అవుతుందా, ఆబ్లిగేషన్ అంటే బాధ్యతగా ఉంటుందా? సో అట్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్. పేరెంట్స్ మీద కేర్ తీసుకోవడం అనేది మన బాధ్యత. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. కమ్ అవుట్ నౌ కజిన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ టాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. డూ యూ, డోంట్ యూ, ఆర్ యూ, వోంట్ యూ. కమ్ అవుట్ కజిన్. సో సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది. కాబట్టి మనకు 2, 4 నెగిటివ్లో ఉన్నాయి. సో 2, 4లో దేన్ని ఎన్నుకోవచ్చు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హియర్ ఆప్షన్ 4, వోంట్ యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 78 క్వశ్చన్. I will catch you in a minute, replied Seema. Choose the correct reported speech of the sentence. Seema said that she will catch you in a minute. Seema says that she would catch him in a minute. Seema replied that she would catch him in a minute. Seema told that she will catch you in a minute. So it will take some time. Think carefully. సో ముఖ్యంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీరు 2 లెసన్స్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. 6th క్లాస్లో నుంచి ఒక లెసన్, అన్ అడ్వెంచర్ అనే లెసన్ నుంచి, అలాగే 8th క్లాస్లో మరొక లెసన్. 8th క్లాస్లో ద ఇకట్ అనే ఒక లెసన్ ఉంది, అక్కడి నుంచి నేర్చుకోవాలి. సో ఈ 2 లెసన్స్ నుంచి మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఉంది. అక్కడ ఉన్న వర్డ్స్ బాగా ప్రిపేర్ అయితే మనకు మంచి మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హియర్ ఆప్షన్ 3. సీమా రిప్లైడ్ దట్ షీ వుడ్ క్యాచ్ హిమ్ ఇన్ ఏ మినిట్. విల్ అనేది వుడ్గా మారుతుంది అండ్ కంజంక్షన్ దట్గా వస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఐ బిల్ట్ ఏ హై వాల్ all around. Choose the correct passive voice of this sentence. So a high wall is built by me all around. A high wall was built all around by me. I was built a high wall around. All around a high wall has been built by me. So I subject, built verb. A high wall object. All around is additional information. సో అకార్డింగ్ టు దట్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్ రావాలి. అంటే ఏ హై వాల్ అనేది ఆబ్జెక్ట్గా వచ్చింది 2 సెంటెన్స్లలో, 1 and 2. అండ్ ఐ బిల్ట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, అంటే మనకు సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్లో రావాలి. సో 1, 2 సెంటెన్స్లలో ఏది పాస్ట్ టెన్స్లో ఉంది అంటే ఏ హై వాల్ వాజ్ బిల్ట్. సో ఫస్ట్ సెంటెన్స్లో ఈజ్ ఉంది, సో దట్ ఈజ్ నాట్ సూటబుల్. సో ఇంకా ఈజీగా గెస్ చేయొచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. 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 అయితే ఇక్కడ ఉన్న పంక్చుయేషన్స్, కామాలు, కొటేషన్స్ ఎక్కడ సరిగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఐఎమ్ సారీ ఫస్ట్ దాంట్లో అన్నీ
సూటబుల్గానే ఉన్నాయి. అండ్ సెకండ్ దాంట్లో ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్, ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. సో ఐఎమ్ సారీ అనే దానికి ఖచ్చితంగా ద కెమిస్ట్ వర్డ్స్ కాబట్టి సారీ అనే దగ్గర కొటేషన్స్ ఉండాలి. థర్డ్ దాంట్లో ఐ దగ్గర సో థర్డ్ ద కెమిస్ట్ సెడ్ అనే దానికి ఉన్నాయి, తప్పు. ఐఎమ్ సారీకి ఉండాలి, ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. సో ఫస్ట్ది ఫోర్త్ది ఆల్మోస్ట్ ఒకటే ఉన్నాయి, కాకపోతే ఐఎమ్ సారీ తర్వాత కామా అనేది లేదన్నమాట. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అవుతుందంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అవుతుంది. రైట్. 81వ ప్రశ్న, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ లెటర్ టు అప్లై ఫర్ ఏ జాబ్. జాబ్కి అప్లై చేసేటప్పుడు మనము ఇవి మెన్షన్ చేయము. ఏవేవి? ద డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ డీటెయిల్స్. సో మీరే చెప్పాలి. ఇంకా మనకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ, ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో కంపల్సరీ, కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్సో కంపల్సరీ. ఫాదర్ నేమ్ ఉంటుంది కానీ ఫాదర్ డీటెయిల్స్ అనేవి మనము మెన్షన్ చేయం. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో టైం తీసుకోండి ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. 83వ ప్రశ్న, రీడ్ ద ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్ గివన్ ఆఫ్టర్. Horses have close to 360 degrees all round vision. The only place they cannot see is directly behind or right in front of them, which is why it's dangerous to stand behind a horse. The horse riders cover their horses' eyes with blinkers. సో అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్ చూద్దాం. The horse riders cover their horses' eyes with blinkers so that the horses. సో ఎందుకు ఐస్ను క్లోజ్ చేస్తారు విత్ బ్లింకర్స్? హార్స్ రైడర్స్ హార్స్ యొక్క ఐస్ను బ్లింకర్స్తో కవర్ చేస్తారు. ఎందుకు అంటే మనకు చూద్దాము. అవి చుట్టూ చూడగల శక్తి 360 డిగ్రీస్లో చూడగల శక్తి వాటికి ఉంటుందన్నమాట. కాబట్టి సో ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. కెన్ సీ వాట్ ఈస్ బిహైండ్, కెన్ మూవ్ ఫాస్టర్, కెన్ క్యారీ హెవీ లోడ్స్, కెన్ ఫోకస్ ఓన్లీ టు ద రోడ్ హెడ్. సో అవి ఓన్లీ ముందుకు మాత్రమే ఫోకస్ చేయడానికి వాటికి బ్లింకర్స్ అనేవి వేయడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్, ఎ లైబ్రరీ ఇన్స్పైర్స్ ద స్టూడెంట్స్ టు డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. ద రీడింగ్ రూమ్ ప్రొవైడ్స్ అన్ అట్మాస్ఫియర్ వేర్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు రీడ్ ద బుక్స్. వీ కెన్ డెవలప్ అవర్ రీడింగ్ హ్యాబిట్ by visiting library frequently, by watching TV serials, by visiting our friends' houses, by meeting people in various places. సో రీడింగ్ అనేది ఎలా అబ్బుతుందో అంటే ఆటోమేటికల్లీ ఎవరైనా రాయగలరు, విజిటింగ్ లైబ్రరీ ఫ్రీక్వెంట్లీ. 85వ ప్రశ్న, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ a process of conducting tests on the whole syllabus, process of ultimate feedback on performance, a process of ongoing feedback on performance, a process of assessing all around development. The correct answer is ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఎందుకు హోల్ సిలబస్ మీద కండక్ట్ చేస్తారా, అల్టిమేట్ ఫీడ్బ్యాక్ కోసమా, ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాకా,
అండ్ అసెసింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంటా. సో ఫార్మేటివ్ టెస్ట్ అనేటివి మనం ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఆల్ రౌండ్ హోల్ సిలబస్ మీద కండక్ట్ చేయలేము. అలాగే అల్టిమేట్ ఫీడ్బ్యాక్, టోటల్ ఫీడ్బ్యాక్ వాటి ద్వారా మనం తీసుకోలేము. సో ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్, ఆన్ గోయింగ్ పర్ఫార్మెన్స్ అని తెలుసుకోవచ్చు. అసెసింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కాదు, అది కూడా అన్ని దానికి సంబంధించింది కాదు. ఓన్లీ ఫార్మేటివ్ టెస్ట్ అనేది ఆ నెలకు సంబంధించి మనం తీసుకోవచ్చు. ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వైల్ సెర్చింగ్ ఫర్ ఏ పర్టికులర్ ట్రైన్ ఇన్ ద రైల్వే టైమ్ టేబుల్ వి యూజ్ ద ఫాలోయింగ్ రీడింగ్ టెక్నిక్. ఎక్స్టెన్సివ్ రీడింగ్, స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్. సో వైల్ సెర్చింగ్ ఫర్ ఏ పర్టికులర్ ట్రైన్ ఇన్ ద రైల్వే టైమ్ టేబుల్ వీ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ రీడింగ్ టెక్నిక్. సో మనం ఒక బోర్డు చూస్తున్నప్పుడు మనకు కావాల్సిన ట్రైన్ కోసం మాత్రమే చూస్తాము. కాబట్టి ఏం చేస్తాం ఫ్రెండ్స్, సో జస్ట్ స్కానింగ్, మనకు కావాల్సింది ఎక్కడుందో తీసుకోవడం జరుగుతుందన్నమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, స్కానింగ్. The following is not suggested to be prescribed in the supplementary reader as syllabus. Stories, incidents, descriptions, poems. సప్లిమెంటరీ రీడర్స్లో మనకు ఇవనేటివి ఉండవు. స్టోరీస్ ఉంటాయి, ఇన్సిడెంట్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్స్ ఉంటాయి. అయితే పోయమ్స్ అనేవి మనకు సప్లిమెంటరీ రీడర్ అంటే నాంటేలో ఉండవు అన్నమాట. ద ఫాలోయింగ్ ఫోకసెస్ ఆన్ న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ లైక్ దట్ ఆఫ్ acquisition of first language. So the following focuses on natural way of learning. సహజంగా లర్నింగ్ ఇచ్చే ప్రాసెస్ ఏది? అక్విజిషన్ జరిగేది ఫస్ట్ లాంగ్వేజ్ లాగా అక్విజిషన్ జరుగుతుందో అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ కూడా అక్విజిషన్ జరిగే మెథడ్ ఏది? డైరెక్ట్ మెథడ్, ట్రాన్స్లేటర్ మెథడ్, ఎస్ఓఎస్ఎస్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్. సో ఫస్ట్ లాంగ్వేజ్ లాగా జరగాలంటే మాత్రం డైరెక్ట్ మెథడ్ అన్నమాట, ఎందుకంటే అందులో ఇంకా వేరే లాంగ్వేజ్ అనేది ఉండదు కాబట్టి. ద ఫార్మ్ ఆఫ్ రియలబిలిటీ దట్ ఈస్ యూజ్డ్ టు జడ్జ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ అక్రాస్ ఐటమ్స్ ఆన్ ద సేమ్ టెస్ట్ ఈస్ టెస్ట్, రీటెస్ట్ రియలబిలిటీ, ఇంటర్రేటర్ రియలబిలిటీ, split item reliability, parallel form reliability. So the correct answer is option 3, split item reliability. Last question, Middle English was the result of the Norman invasion, Saxon invasion, Anglo-Saxon invasion, West Saxon invasion. So the correct answer is option 1, Norman invasion. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.